అతడు అనేక రకాలైన ఆలోచనలతో మదనపడి చివరికి అసలు ఆలోచించటమే తప్పనే నిర్ణయానికి వచ్చాడు. అతి చిన్న విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించటమే తన బాధలకు మూల కారణం అనుకున్నాడు. తీరిక ఉంటే ఆలోచనలు రాక తప్పవు. తీరిక లేకుండా చూసుకోవడానికి కాయకష్టం మొదలుపెట్టాడు. ఇంట్లో పనులన్నీ అతనే చేసుకోవడం మొదలుపెట్టాడు. దొడ్డి నిండా కూరగాయల పాదులు పెట్టి అస్తమానం వాటికి నీళ్లు పోస్తూ కూర్చునేవాడు. ఈ పద్ధతి మొదట్లో బానే ఉంది అనిపించింది. కానీ కొద్ది రోజులు గడిచేటప్పటికీ బలహీనం ఎక్కువైంది. కాయకష్టం పడే అలవాటు అతనికి లేకపోవడం వల్ల శరీరంలో వేడి ఎక్కువై నిస్సత్తువగా ఉండేది. ఎప్పుడూ ఒళ్లంతా నొప్పులుగా ఉండేది. వీటి వల్ల అతనికి కోపం, చిరాకు ఎక్కువైనాయి. కుటుంబ జీవితం దుర్భరం అనిపించింది మొదటిసారి. చీటికి మాటకి భార్యను తిట్టేవాడు, కూతుర్ని కొట్టేవాడు. రామయ్య తాత ఒకనాడు, "ఇది నీకు తగదు అబ్బాయి" అని చెప్పాడు. "ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మంచిదేగా తాత. ఇది నువ్వు చేయవలసిన పని కాదు." "ఎందుకని?" "నీకు అలవాటు లేదు బాబు. ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని హాయిగా కాలం గడుపు" అన్నాడు. "ఈ జీవితం జంఝాటం నేను పడలేను తాత." "మరి తప్పదు బాబు. ఎక్కడికి పోయినా అది వెంట పడుతూనే ఉంటుంది. బతికినన్నాళ్ళు ఏదో ఒక రకంగా జీవితంలో పాల్గొనవలసిందే. మనం దేనికి పనికి వస్తామో తెలుసుకొని ఆ పని చేస్తూ ఉండడం మంచిది. ఎప్పుడో ఒకసారి అందరం చావవలసిందేగా." "అవును బాబు. ఇక ఈ తాపత్రయం ఎందుకు? చచ్చి ఏం చేయాలో తోచక బాబు. ఈ కష్టాలు ఉండవుగా. ఈ సుఖాలు ఉండవు. ఏమీ ఉండదు. ఏమీ లేని దానికన్నా ఈ జీవితమే మెరుగని కొందరి అభిప్రాయం." ఇంకొక సంగతి కూడా చెబుతారు. ఇప్పుడు చాలామంది కష్టాలు అనుభవిస్తున్న మాట నిజమే. కానీ ఎప్పటికైనా కష్టాలు లేని జీవితం మానవుడికి లభించకపోతుందా అనే ఆశ చాలామందికి ఉంది. ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తున్నారు. కానీ చచ్చి మాత్రం చేసేదేముంది బాబు. ఒకళ్ళు చచ్చినంత మాత్రాన ఈ ప్రపంచ సమస్య తేలేదేముంది. పుట్టేవాళ్ళు పుడుతూనే ఉండిరి. ఏది అశాశ్వతం అయినా మానవుడు ఈ ప్రపంచంలో ఉండటం శాశ్వతమే. అది తప్పదు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుపోతూ ఉండాలి. అలా చెయ్యని నాడు తనకు తాను బరువవుతాడు. అతనికి ఏమీ తేలటం లేదు. ఎంత చిన్న విషయాన్ని గూర్చి అయినా సరే అతను ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకుండా ఉన్నాడు. మనస్సు పరిపరి విధాలా పోతూ ఉంది. ఆలోచనలతో అతలాకుతలం అవుతూ ఉంది మనస్సు. ఒకప్పుడు ఒక అభిప్రాయం మంచిది అనుకుంటాడు. మరుక్షణం దానికి వ్యతిరేకమైన అభిప్రాయం మంచిదిగా తోస్తుంది. ఒక పని చేద్దామని మనస్సులో అనుకొని దానికి వ్యతిరేకమైన పని తనకు తెలియకుండానే మొదలు పెడతాడు. మధ్యలో తాను ఇంకొక విధంగా సంకల్పించుకున్నట్లు జ్ఞాపకం వస్తుంది. పోనీ ఇదే మంచిదేమో, లేకపోతే ఎందుకు చేయబుద్ధి అవుతుంది అనుకుంటాడు. ప్రపంచానికి ఒక ఆదర్శం లేదు గనక, ఏ పనికి ప్రయోజనం లేదు గనక అన్ని పనులు మంచే, అన్ని పనులు చెడే. పెద్దలు ప్రతి విషయానికి బహుముఖాలుంటివి అంటారు. అంతేగాని ఇది మంచి, ఇది చెడు అనేది లేదు. చూడటం మీద ఆధారపడి ఉంటుంది. చూచి లేనిది కల్పించుకొని బాధపడేదానికంటే అసలు చూడటమే మానుకుంటే. అతని హృదయ సీమల్లో హఠాత్తుగా ఒక భావం విరిసేది. అసలు ఏదో ఒకటి చెయ్యాలనుకోవటంలో ఈ చిక్కులన్నీ వస్తున్నాయేమో. మెదలకుండా కూర్చునేవాడు. మనస్సు పరిపరి విధాలా పోనివ్వకు, చిక్కబట్టు అంటారు పెద్దలు. పరిపరి విధాలా ఆలోచించేదే తనైనప్పుడు ఇక చిక్కబడేదెవరు? పరిస్థితుల వల్ల భావాలు మారతాయి. పరిస్థితులు మార్చుకోమని సలహా చెబుతారు కొందరు. పరిస్థితుల వల్ల పరిస్థితులు మార్చుకునే శక్తి లేక తను పడి ఉంటే ఇక పరిస్థితులను మార్చేదెవరు? చూసేదాన్ని చూడు అంటారు వేదాంతులు. చూచేదే తనైనప్పుడు చూసేదాన్ని తనెట్లా చూస్తాడు? అతడి జీవితం గొడవైపోయింది. తల ఆలోచనల పుట్ట అయింది. తలే కాదు, అతని జీవితమే ఆలోచనల గూడు. ఎప్పుడూ ముసుగు పెట్టుకొని పడుకొని కళ్ళు మూసుకొని బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆలోచించేవాడు. ప్రశ్న మీద ప్రశ్న పుట్టుకొచ్చేది. కానీ ఏ ఒక్క ప్రశ్నకి సరైన జవాబు దొరికేది కాదు. ప్రస్తుతం కళ్ళు మూసుకొని ముసుగు పెట్టుకొని పడుకోవటమే అతని జీవితం.